హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మేము మా చిన్న పాప బర్త్డేని గచ్చిబౌలిలో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూ రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే అక్కడ తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాం అన్నందుకు మా చిన్న పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే ఇంతకుముందు కూడా మేము ఒక 2 టైమ్స్ వెళ్ళాము. ఎందుకంటే మా పెద్ద పాప బర్త్డేని కూడా మేము అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము అనేసి ఇప్పుడు చిన్న పాపది కూడా అక్కడే చేద్దామని వెళ్తున్నాము. అయితే ఫ్రెండ్స్, ఈ బార్బిక్యూ రెస్టారెంట్కి వెళ్ళాలంటే మనం బిఫోర్ డేనే బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన ప్లేస్ అనేది మనకి రిజర్వ్గా ఉంటుంది, వెయిటింగ్ అనేది ఉండదు. అంతేకాకుండా మనకి ఇలా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల 5% డిస్కౌంట్ కూడా ఉంటుంది అక్కడ. లేదు డైరెక్ట్గా అదే రోజు వెళ్దాము అంటే మాత్రం మినిమం మనం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అందుకనే మేమైతే ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకొని అక్కడికైతే వెళ్ళాము. అయితే ఇంకా పార్కింగ్ అనేది వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేసి అక్కడే కింద కొన్ని పిక్స్ తీసుకొని సెకండ్ ఫ్లోర్లో బార్బిక్యూ రెస్టారెంట్కి వెళ్ళి మా టేబుల్ కూడా ఏంటి అని చెప్పేసి అడిగి లోనికైతే వెళ్ళాము. అయితే మేము మాతో పాటు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఇంకా మా ఆడపడుచుల పిల్లల్ని కూడా డైన్కి రమ్మని ఇన్వైట్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు, మేమే ఫస్ట్ వెళ్ళాము. వెళ్ళి ఇంకా అక్కడ చూసేసరికి మేము ఏ టేబుల్ అయితే మేము తినాలనుకున్నామో ఒక 10 మెంబర్స్ పట్టేంత టేబుల్ మాత్రం ఇంకా అప్పుడే వాళ్ళు తినేసి వెళ్ళిపోయారట. మెస్సీగా ఉందని చెప్పి వాళ్ళు అన్నారు ఒక ఫ్యూ మినిట్స్ కూర్చోండి మేడం, క్లీన్ చేసి ఇస్తాము అంటే ఇంకా సరే అని పక్కనే కూర్చున్నాము. ఎట్లాగో మా ఫ్రెండ్స్ కూడా ఇంకా రావాలే కదా అని చెప్పి కాసేపు కూర్చొని ఇంకొకసారి హాల్ చూసేసి వద్దామని వెళ్ళాము. అయితే ఇక్కడ ఒక కార్నర్లో ఒక చిన్నగా హాల్ కనిపించింది. ఆ హాల్ ఏంటంటే మినిమం ఒక 50 మెంబర్స్ కూర్చొని డైన్ చేయొచ్చు హాల్. అయితే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు మేడం, ఇక్కడ ఒక 50 మెంబర్స్ పట్టేటు 20 ఒక బర్త్డే కానీ లేదంటే ఒక యానివర్సరీ కానీ ఇంకా ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు. ఇవాళ కూడా ఒక బర్త్డే ఉంది, ఇంకా వాళ్ళు వస్తారేమో అని అన్నారు. ఇంకా అంతలోపు మా టేబుల్ కూడా క్లీన్ అయిపోయిందని చెప్పి మేము వచ్చి అక్కడ కూర్చున్నాము. ఇంకా వెయిట్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మేము వస్తున్నాము, మీరు స్టార్ట్ చేయండి అంటేను ఇంకా సరే అని స్టార్ట్ చేసాము. అయితే అక్కడ వాళ్ళే సర్వ్ కూడా చేస్తారు. ప్లేట్స్ పెట్టేసి ఇంకా స్టార్టర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా స్టార్టింగ్లోనే మాకేదో ఆలు టైప్ మంచూరియా ఇచ్చారు. తర్వాత చికెన్ డ్రమ్ స్టిక్స్, ఇంకా ఫ్రైడ్ స్వీట్ కార్న్స్, ఇలాంటివన్నీ కొన్ని స్టార్టర్స్ మేమైతే స్టార్ట్ చేసాము. ఇంకా అలా చేస్తూ ఉంటేనే మా ఫ్రెండ్స్ వచ్చేసారు. తినొచ్చేసి పెద్ద పాప ఇంకా చాలా నాటీ గర్ల్. తర్వాత ఇక్కడనేమో ఒక చిన్న పాప, వాళ్ళ చిన్న పాప ఉంది. ఇంకా ఇక్కడ ముందర టేబుల్ పైన గ్రిల్ లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ఏంటంటే వాళ్ళు బార్బిక్యూ సీకులు తెచ్చి పెడతారు. ఆ సీకులకి మనం వాళ్ళు పీసెస్ కుచ్చి అక్కడ కింద నుంచి వేడి వస్తుంది, ఆ వేడికి అవి ఫ్రై అయిపోయి మనము వాటిని వేడి వేడిగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చాలా వేడి వేడి వాటిని ఎంజాయ్ చేసాము. అక్కడ ప్రాన్స్ కానీ అపోలో ఫిష్ అని ఇంకా చికెన్ పీసెస్ అన్నీ కూడా కాసేపు ఎంజాయ్ చేసాం. తర్వాత మేము ఫుడ్ ఐటమ్స్ కంటే కూడా రైస్ ఐటమ్స్ కంటే ఇంకా వేరే టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని మేము బాగా తిన్నాము. ఏంటంటే పీసెస్ ఫిష్ కానీ కొంచెం హెల్త్కి మంచి ఫుడ్స్ అనేవి ప్రాన్స్ అవన్నీ తినేసి ఉన్నాము. తర్వాత ఇంకా మా ఫ్రెండ్, నేను వీడియో అయితే తీసుకోలేదంటే మా ఫ్రెండ్ నేను వీడియో తీసుకొస్తానని చెప్పేసి తను వచ్చారు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఒక కార్నర్ నుంచి ఇక్కడ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్నీ కూడా తను వీడియో తీసుకుంది. ఈ సెక్షన్ వచ్చేసి నాన్ వెజ్ సెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫిష్ పులుసు ప్లస్ కర్రీస్, మటన్ కర్రీ, లివర్స్, బోటి, తలకాయ, ఇంకా సూప్స్, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎన్నో టైప్స్ ఆఫ్ డిషెస్. నాన్ వెజ్తో పాటు వెజ్ కూడా ఉన్నాయి, ఇంకా సలాడ్స్ కూడా ఉన్నాయి. సలాడ్స్తో పాటు వెజ్ ఐటమ్స్ అయితే కొన్ని పచ్చళ్ళు, తర్వాత కొన్ని పౌడర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉన్నాయి. ఇంకా చూడండి ఇవన్నీ పౌడర్సే. తర్వాత వచ్చేసి వెజ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అనేది వెజ్ బిర్యానీ, వెజ్ కర్రీస్, టమాటా కుర్మా, క్యాప్సికమ్ కర్రీ,
ఇంకా ఆ రోజు వెరైటీస్ ఇంకేవుంటే అవి. ఫ్రైస్ కూడా ఉన్నాయి. ఈవెన్ నూడిల్స్, మంచూరియా అన్నీ కూడా మా పిల్లలు స్ట్రీట్ ఫుడ్స్ కూడా అక్కడ ఉన్నాయి. అన్నీ కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులు అన్నీ ఉన్నాయి. తర్వాత ఫైనల్‌గా ఇక్కడ నాకు నచ్చిన ఒక ఐటెమ్ ఫ్రెండ్స్, ఇది కుల్ఫీ ఐస్ క్రీము. అయితే చాలా రోజుల తర్వాత నేను కుల్ఫీ చూడగానే, అబ్బా! నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని కదా అని చెప్పేసి నేనైతే అక్కడ కొన్ని కుల్ఫీ తీసుకొని ఎంజాయ్ చేశాను. ఆహ్, అంతేకాకుండా కొంచెం ప్యాకెట్స్‌లో కూడా ఐస్ క్రీమ్ ఉంది. అవి కూడా ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ పిల్లలైతే ఆ ఐస్ క్రీమ్స్‌ని కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఈ రకంగా మేము ఫుడ్ అంతా బానే ఎంజాయ్ చేశాము. ఇంగా ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. కుల్ఫీ మాత్రం ఇంకా నాకు ఆ ఇంట్రెస్ట్ తగ్గట్లేదని చెప్పేసి మళ్ళీ కొన్ని కుల్ఫీస్ తీసుకొని దగ్గర దగ్గర నియర్లీ నేనొక 5 కుల్ఫీస్ తినుంటాను. ఆల్రెడీ నాకు కోల్డ్ ఉంది. అయినా కూడా తినాలి అనిపించి కుల్ఫీస్ తిన్నాను. ఇంకా అక్కడే డిన్నర్ తర్వాత కాసేపు కూర్చొని అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా పిల్లలైతే ఫుడ్ అయిన తర్వాత కొన్ని కేక్స్, కొన్ని స్వీట్స్ కూడా తిన్నారు. అంతలోపే ఇంకా వాళ్ళొచ్చేసి, అయితే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కేక్ అనేది కూడా వాళ్ళే సర్వ్ చేస్తారు. అయితే ఇక్కడ పర్ హెడ్‌కి 850 రూపీస్ పడుతుంది. నాకైతే 850 రూపీస్ వర్తబులే అనిపించింది. ఎందుకంటే మనము కేక్ అనేది వాళ్ళే ఇస్తారు. ప్లస్ మనం ఒక 2, 3 అవర్స్ వరకి అక్కడే స్పెండ్ చేయొచ్చు. ఇంకోటి ఆ సెలబ్రేషన్స్ కూడా అక్కడే అవుతాయి కాబట్టి నాకైతే ఓకే అనిపించింది. ఇంకా అంతలోపే వాళ్ళు కేక్ తీసుకొస్తాము, టేబుల్ క్లీన్ చేస్తాము అన్నారు. అంతలోపు మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఫ్యామిలీ పిక్స్, ఫ్రెండ్స్ పిక్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకా వాళ్ళైతే కేక్ తీసుకొచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ షేప్ అనేది బ్యాట్ లాగా కింద, పైన వచ్చేసి బాల్ లాగా కేక్‌ని పెట్టారు. ఇలా వాళ్ళే రాసుకొని తీసుకొనొచ్చి టేబుల్ పైన అరేంజ్ చేస్తారు. ఇంకా ఈ రకంగా వాళ్ళు కేక్ కట్ చేపిచ్చి, మా పాప కేక్ కట్ చేస్తూ ఉంటే చాలా మంచి బర్త్‌డే సాంగ్స్ కూడా వాళ్ళు ప్లే చేశారు. వాళ్ళక్కడంతా క్లాప్స్ కొడతారు. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే కూర్చొని వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా పాపలతో కూడా కేక్ కటింగ్స్ అన్నీ చేయించి కేక్ తినిపించాం. మా పాప అయితే చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతుంది. అసలు నా బర్త్‌డే బార్బిక్యూలో చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందని చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయింది. ఇంకా ఇంకో ఫన్ ఏంటంటే, మేము మా చిన్న పాప కట్ చేసిన తర్వాత ఇంకా అందరి పిల్లలతో కూడా మేమైతే ఆ కేక్‌ని కట్ చేపిచ్చి పిక్స్ తీసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ వచ్చేసి పాపకి కేక్ తినిపించారు. ఈ రకంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మాకు 2 అవర్స్ బాగా దొరికింది టైం అనిపించింది అక్కడ. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్ తినేసి కాసేపు అక్కడే కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకా అటునుంచి ఇంటికి వెళ్దామని అనుకొని కాసేపు అయితే కూర్చొని మాట్లాడాము. ఈ రకంగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.